ట్రై చేయండి. సరే 4 క్వశ్చన్ ఇస్తా, వర్షం చేసుకుంటారండి. 1 వచ్చేసిందా? ఓకే. ఫస్ట్ వచ్చిందమ్మా ఆన్సర్ 1. ఎంతమందికి వచ్చింది 1? గుడ్. ఒకసారి చూద్దాం. ఫస్ట్ చూడండి, యాక్చువల్గా ఐడియా వచ్చేసింది. స్ప్లిట్ చేస్తే ఆన్సర్ అయిపోయింది. స్ప్లిట్ చేస్తే ఏమైపోయింది? tan క్యాన్సిల్ అవుతే ఏం మిగులుతుంది? 1/sin² 20 మైనస్ sin² క్యాన్సిల్ చేస్తే 1/tan² 20. 1/sin² అంటే ఎంత? cosec² 20. 1/tan² అంటే ఎంత? cot² 20. cosec² 20 మైనస్ cos ఐడెంటిటీయే కదా, 1 అయిపోయింది. సింపుల్. సెకండ్ది ఏం చేద్దాం చూడండి. డైరెక్ట్గా దీన్ని ఏం చేస్తారంటే, అసలు నేను ట్యాన్లో మార్చుకోకుండా డైరెక్ట్గా చేసేద్దాం. sin² x ప్లస్ cos² x ప్లస్ cos² x అని రాసేయచ్చా? అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ప్లస్ cos² ప్లస్ cos² అని రాస్తున్నా. ఇది 1 మొత్తం, ఈ 1 పోయిద్దా? ఇక ఏం మిగులుతుంది డినామినేటర్లో? cos² x. cos² x అని రాస్తే ఏమైంది? tan² x మైనస్ 2 ప్లస్ sec² x ఈక్వల్ టు 4. sec² x కూడా 1 ప్లస్ tan² రాస్తే ఏమైంది? 2 tan² x ప్లస్ మైనస్ 1 వస్తుంది కదా, మైనస్ 1 ఈక్వల్ 4. 2 tan² x ఏమవుతుంది? 5. ఓకే. థర్డ్ చూద్దాం. థర్డ్ ఎంతమందికి వచ్చింది? sin θ ప్లస్ cos θ. 3 4. ఓకే. ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చేద్దాం. అది మీరు చేయాలి. ఇప్పుడే వేస్తా. ఓకేనా? రైట్. ఈ క్వశ్చన్ చూడండి ఎలా చెప్తాను. sin θ by 1 minus cot θ plus cos θ by 1 minus tan θ. ఏమైతే చూద్దాం. ఇక్కడ ముందు సైన్ కాస్ లో మార్చేద్దాం. ముందు సైన్ కాస్ లో మార్చేస్తే ఏమైంది? cos θ by sin θ అంటే cos θ మీన్స్ సైన్ పైకి వెళ్తే ఏమైంది? ఇది sin² θ by ఇక్కడ ఏమొస్తుంది? sin θ మైనస్ cos θ. రైట్. ప్లస్ ఇక్కడ sin θ by cos θ అంటే ఇక్కడ ఏం రావాలి? cos θ మైనస్ sin θ. cos θ పైకి వెళ్తే ఏమైంది మనకి? cos² θ. ఎల్సిఎం కట్టడానికి మనకి ఈక్వల్ గా లేవు, అందుకని మైనస్ కామన్ తీసేయచ్చు. ఇక్కడ నుంచి మైనస్ కామన్ తీస్తే ఏమైంది మనకి? sin² θ by sin θ మైనస్ cos θ. మైనస్ కామన్ దిగానే మైనస్ cos² θ by sin θ మైనస్ cos θ. ఇది ఈ ఐడియా రావాలి. అప్పుడు నాకు ఎల్సిఎం ఏమవుతుంది? sin θ మైనస్ cos θ sin² θ మైనస్ cos² θ అని తీసుకున్నాం అనుకోండి. ఇదేమవుతుంది చూడండి, a² మైనస్ b² అన్నా వెంటనే ఏ ఫార్ములా వాడవచ్చు? a ప్లస్ b ఇంటూ a మైనస్ b. అప్పుడు sin θ ప్లస్ cos θ ఇంటూ sin θ మైనస్ cos θ బై sin θ మైనస్ cos θ. ఎక్కడ తప్పు చేసావు? ఎందుకు రాలేదురా నీకు? ఎక్కడ చేసావు? ఓకే. ఇలాంటి లాజిక్ తెలియాలి. ఓకేనా? ఎక్స్పాన్షన్ చేసి కూడా చేయాలని థాట్ రావాలి. ఉంటాయి ఇలాంటి క్వశ్చన్లు కూడా ఉంటాయి. ఇవన్నీ మీ ఎగ్జామ్లో వస్తాయి అని కాదు, మీకు హెల్ప్ అవుతాయి, ఐడియాస్ హెల్ప్ అవుతాయి. మీకు ఐడియాస్ అర్థమవుతున్నాయా? మీ థింకింగ్ పెంచడానికి అంతే.
ఇప్పుడు ఇదే క్వశ్చన్ మన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ ఒకటి ఉంది, అది చేద్దాం. టూ 2013 క్వశ్చన్ ఉంది ఇది. ఈ క్వశ్చన్ అంతే వచ్చిందా? రైట్. సెకండ్ చేసేసేయండి. నేను ఆల్రెడీ సెకండ్ చూడండి, ఇలాంటిది ఇచ్చాం మనం క్వశ్చన్, బట్ ఈ లాస్ట్ టర్మ్ మాత్రం చేంజ్ అయింది అంతే. చేయండి అలాగే. ఫస్ట్ క్వశ్చన్లో sin a by cos a మీరు చేసేసుకోండి. sin a by cos a by 1 minus cos a by sin a ప్లస్ cot a ఎలా రాసేసుకోవచ్చు? cos a by sin a by 1 minus sin a by cos a. సో sin a వస్తే పైకి వెళ్తే ఏమైద్దాం, ఇది sin square a by cos a sin a minus cos a ప్లస్ ఇది పైకి వెళ్తే ఏమవుతుంది, cos square a sin a cos a minus sin a. నేను ఆల్రెడీ ఇలాంటిదే చెప్పాను మీకు, కింద ప్రాబ్లం ఇక్కడ సేమ్ లేవు, sin a cos a. అందుకని ఏం చేద్దాం, మైనస్ కామన్ తీసేస్తే అప్పుడు నాకు ఫైనల్గా sin square a by cos a sin a minus cos a. మైనస్ కామన్ తీసాను కాబట్టి cos square a by sin a minus cos a. ఏం కామన్ తీయొచ్చు, 1 by sin a cos a కామన్ తీస్తే ఇంకేం మిగిలింది, పై ఇక్కడ sin square a by cos a minus cos square a by sin a. అప్పుడు 1 by sin, ఇది మైనస్ కదమ్మా, మైనస్ sin a మైనస్ cos a. ఇదేమవుతుంది sin cube a, ఇక్కడే లాజిక్ ఉంది, sin cube a మైనస్ cos cube a by cos a sin a. ఇది a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములా అన్నా, a క్యూబ్ మైనస్ b క్యూబ్ అనగానే మనకు ఏ ఫార్ములా రావాలి, మనకు వచ్చేసరికి a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ ab, అంతేనా? a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ ab. అప్పుడు నన్ను ప్లేస్లో ఏం రాయి చెప్పండి, 1 బై sin a మైనస్ cos a. అక్కడ a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములా కాబట్టి s మైనస్ c అని రాస్తున్నా. s మైనస్ c అంటే sin a cos a లాగా,
అప్పుడు ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఎస్సి బై కింద ఏముందమ్మా మనకు వచ్చేసరికి ఎస్సి. ఈఎస్ మైనస్ సి క్యాన్సిల్ అయినా కింద పైన ఈ పైన ఇది క్యాన్సిల్ అయినా ఫైనల్గా ఎస్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే ఏం రాస్తాం 1 ప్లస్ సైన్ ఏ కాస్ ఏ బై సైన్ ఏ కాస్ ఏ. స్ప్లిట్ చేస్తే ఏమైంది 1 ప్లస్ కోసికంట్ ఏ సీకంట్ అంతే కదా సీకంట్ ఏ కోసికంట్ ఏ సీకంట్ ఏ. త్రీ సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ పవర్ 4 ప్లస్ 6 సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ 4 సైన్ పవర్ 6 థీటా. దీన్ని వెంటనే ఎలా రాయాలని చెప్పా హోల్ స్క్వేర్ రాస్తే ఏమైతే చెప్పండి. ఇది 3 ఇంటూ సైన్ థీటా మైనస్ కాస్ థీటా. చూసుకోండి చెక్ చేసుకోండి ఎక్కడ తప్పు రాశారు అనేది. ఓకేనా ఇది చాలా వరకు కరెక్టే. ఆ లాస్ట్లోనే పోయింది. 3 సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఇలాగే కదా నేను చెప్పాను నేను రైట్. ప్లస్ 6 దీన్ని ఏం రాయచ్చమ్మా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాస్తే డైరెక్ట్గా ఏమొస్తుంది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా ప్లస్ 4 సైన్ పవర్ 6 థీటా. దీన్ని ఇలా ఉంచండి లాస్ట్లో చూసుకుందాం. దీన్ని 3 ఇంటూ ఇదేమైతే చెప్పండి నాకు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ 6 1 ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా ప్లస్ 4 సైన్ పవర్ 6 థీటా. దీన్ని ఇక్కడ ఏమవుతుంది చూడండి 3 ఇంటూ ఇది 1 మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ 6 1 ప్లస్ 6తో మల్టిప్లై చేసేస్తాయి 6తో మల్టిప్లై చేసేద్దాం 6 ప్లస్ 12 సైన్ థీటా కాస్ థీటా ప్లస్ 4 సైన్ పవర్ 6 థీటా. మళ్ళీ ఇది ఎలా ఉంచండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లానే ఉంది కదా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా 3 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 4 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా మైనస్ 4 సైన్ థీటా కాస్ థీటా ప్లస్ 6 ప్లస్ 12 సైన్ థీటా కాస్ థీటా ప్లస్ 4 సైన్ పవర్ 6 థీటా. ఇది చూడమ్మా ఇది 3 ఇంటూ 4 12 అంటే ఇది ఈ టర్ము క్యాన్సిల్ అయిపోతుందా ఇంకేం మిగులుతుంది లాస్ట్కి 3 ప్లస్ 12 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 6 ప్లస్ 4 సైన్ పవర్ 6 థీటా. ఎంతవరకు వచ్చా 3 ప్లస్ 6 అంటే ఎంత 9 ప్లస్ 12 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 4 సైన్ పవర్ 6 థీటా. ఇది ఎంతవరకు వచ్చింది 13. అది ఏమవుతుంది 9 ప్లస్ ఇక్కడ మనం చూసుకుంటే ఆప్షన్స్లో అన్ని 13లో ఉన్నాయి కదా బట్ అలా లేదు కదా ఇంకా ఏదో కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి థర్డ్ ప్రాసెస్ చూసుకుందాం. అన్ని కాసుల్లో కూడా ఉన్నాయి కదా కొన్ని అంటే కాసులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి అవునా కాసులు ఖచ్చితంగా ఉన్నాయి అంటే సైన్ స్క్వేర్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాసులో రాసేస్తున్నాం. ఇలా చేసి ట్రై చేయండి ఇక్కడ వరకు రాసి ఇప్పుడు ట్రై చేయండి అమ్మా 9 ప్లస్ 12 ఇంటూ సైన్ స్క్వేర్ థీటాని 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 4 ఇంటూ దీన్ని ఎలా రాస్తుందంటే సైన్ పవర్ 6 థీటాని 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా హోల్ క్యూబ్ అని రాయొచ్చా. స్టార్ట్ చేయండి. రీసెంట్ క్వశ్చన్
ఏప్రిల్ క్వశ్చన్, ఏప్రిల్ సెషన్ రాశారా? ఏప్రిల్లో ఈరోజు ఇవ్వాల, ఏప్రిల్ 4 ఎవరిదైనా ఉందా? ఏప్రిల్ 4 ఆ రోజు ఇలాంటి క్వశ్చన్ ఆల్రెడీ మన అసైన్మెంట్లో కూడా ఉంది. సెకండ్ క్వశ్చన్ ఒకసారి అసైన్మెంట్లో ఐడెంటిటీస్లో సెకండ్ క్వశ్చన్ చూడండి, ఆ మోడలే ఉంటుంది. ఐడెంటిటీస్లో సెకండ్ మోడల్ అదే క్వశ్చన్ చూడండి, సేమ్ అది వస్తే ఇది ఇక్కడ మనం ఆ ప్రాసెస్ చేసేయచ్చు, అయిపోయింది. ట్రై చేయండి తొందరగా, ఈ క్వశ్చన్ ట్రై చేయండి. సరే 2/5 మా ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి sin పవర్ 4 θ 15. మీరు ఎలాగైనా తీసుకోండి, ట్యాన్లో cos పవర్ 4 θ తీసేసుకొని ట్యాన్లో తెచ్చేసుకొని ట్యాన్లో నుంచి సీకెంట్లో అయినా తెచ్చుకోవచ్చు, ట్యాన్లో అయినా తెచ్చుకోవచ్చు. మీకు వచ్చిన దాన్ని బట్టి రిలేట్ చేసుకొని రావచ్చు. ఇప్పుడు దీన్ని ఏమైనా చూడండి, 10 బై cos పవర్ 4 θ చేసేద్దాం. చేస్తే ఏమవుతుంది, tan పవర్ 4 θ ప్లస్ 15 6 సీకెంట్ పవర్ 4 θ. సీకెంట్లో మార్చినా ట్యాన్లో మార్చినా ఓకే, ట్యాన్లో మార్చినా సీకెంట్లో మార్చినా. ఇప్పుడు నేను దేనిలో మార్చుదాం, సీకెంట్లో ఉన్నాయిగా, సీకెంట్లో మార్చేద్దాం. అప్పుడు ఇదేమవుతుంది మనకి 10 ఇంటూ ఈ ట్యాన్ స్క్వేర్ థీటాని ఎలా tan పవర్ 4 θని tan స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ 15 6 సీకెంట్ పవర్ 4 θ. మరి దీన్ని ఏం రాయొచ్చు మనం, 10 సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 15 6 సీకెంట్ పవర్ 4 θ రాస్తే ఇదేమవుతుంది అప్పుడు 10 సీకెంట్ పవర్ 4 θ ప్లస్ 1 మైనస్ 2 సీకెంట్ థీటా ప్లస్ 15 ఈక్వల్ టు 6 సీకెంట్ పవర్ 4 θ. దీన్ని ఈ సైడ్ తీసుకొస్తే 10లోంచి 6 తీస్తే 4 సీకెంట్ పవర్ 4 θ ప్లస్ 10 ఇదేమవుతుందమ్మా మైనస్ ప్లస్ 10 ప్లస్ 15 అంటే 25. ఇదేమవుతుంది మనకి 20 మైనస్ 20 సీకెంట్ థీటా 10 ప్లస్ 15 ఎంత 25 ఈక్వల్ టు 0. ఇలాగ వచ్చింది నాకు సీకెంట్ స్క్వేర్ థీటా కదా, ఇది సీకెంట్ స్క్వేర్ థీటా, ఇది ఇలాగ వచ్చింది. సీకెంట్ థీటాని ఏమనుకుంటున్నా అంటే సీకెంట్ స్క్వేర్ థీటాని టీ అనుకోండి. టీ అనుకుంటే ఏమైంది అప్పుడు మనకి 4t స్క్వేర్ మైనస్ 20t ప్లస్ 25 ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ నుంచి 25 ఇంటూ 4 అంటే 100. దీన్ని ఏం రాయొచ్చు మనం, 4t స్క్వేర్ మైనస్ 10t మైనస్ 10t ప్లస్ 25 అని రాయొచ్చా లేదా? అప్పటి నుంచి ఇక్కడ ఏం కామన్ తీయొచ్చు, 2t కామన్ తీస్తే మనకి 2t మైనస్ 5. ఇక్కడ నుంచి మనం ఏం కామన్ తీయొచ్చు, 5 కామన్ తీసేయచ్చా, మైనస్ 5 కామన్ తీస్తే 5 అంటే 2t మైనస్ 5 ఈక్వల్ టు 0. ఒకటేమొస్తుంది మనకి tt మైనస్ 5 ఈక్వల్ టు 2t మైనస్ 5 హోల్ స్క్వేర్ వచ్చేస్తుంది కదా, అప్పుడు హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. అప్పుడు t ఈక్వల్ ఎంత 5/2. అంటే t అంటే ఏమనుకున్నాం మనం, సీకెంట్ స్క్వేర్ థీటా 5/2. సీకెంట్ స్క్వేర్ థీటా 5/2 అయితే మనకు ఆటోమేటిక్ సీకెంట్ థీటా వచ్చేసింది. కొసీకెంట్ థీటా కావాలి, కొసీకెంట్ థీటా కావాలంటే ఏం చేయొచ్చు మనం, దీని నుంచి మనం కాస్ స్క్వేర్ థీటా ఏం తీసుకోవచ్చు, కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ 2/5 అయినా. దీని నుంచి సైన్ స్క్వేర్ థీటా వచ్చిందా రాదా, సైన్ స్క్వేర్ థీటా ఎలా కనుక్కుంటాం, సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఎంత 2/5 అంటే ఎంత, మీరు వచ్చేసరికి 3/5. అప్పుడు ఇది ఎంత 5/3, ఇది 5/3, ఇది 5/2. సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయింది కదా, అయిపోయింది ఆన్సర్ అంతే, సింపుల్. ఆల్రెడీ మన అసైన్మెంట్ చూడండి క్వశ్చన్, 2025 క్వశ్చన్. అంటే ఇదే మోడల్లో రావడానికి ఛాన్స్ ఉందా లేదా? అంటే మీకు కావాల్సిన ఐడియాస్, అంటే నేను మెయిన్గా మన టార్గెట్ ఏంటంటే క్వశ్చన్స్ ఎలానే ఉంటాయి, వాడు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలాగనే ఉంటాయి, మీరు ప్రాసెస్ చేయగలిగేటట్టు చేయాలి, అది మా డ్యూటీ. అర్థమవుతుందా? ఇప్పుడు క్వశ్చన్ ఏది ఇస్తాడో చేయలేం. చూడండి సేమ్ క్వశ్చన్ బట్ నెంబర్స్ మార్చి ఇచ్చాడు అంతే. బట్ ఈ క్వశ్చన్ ఇలా కాదు, ఇంకో రకంగా ఏమైనా ఉంటాయి. మన ప్రొసీజర్లో ఇలా స్క్వేర్లు చేయాలి, స్క్వేర్లు చేస్తే ఇలా వస్తుంది అనే థాట్ ఉందనుకో, చేస్తామా లేదా? ఒక 2 స్టెప్లు 3 స్టెప్లు మీకు ఏంగానే ఐడియా వచ్చేస్తుంది, ఓకే ఇలా చేయాలా అని. అది మీరు ముందు చేసి ఉండాలిగా, అలాగా దానికోసం ఇది అవుతుంది. ఏదైనా అసైన్మెంట్లు ఇచ్చినప్పుడు కానీ ఏదైనా ఇచ్చినప్పుడు కానీ బాగా చేయండి, హెల్ప్ అయింది. రేపు కొన్ని క్వశ్చన్లు చెప్పేసుకొని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కాంపౌండ్ యాంగిల్ స్టార్ట్ చేసేద్దాం.